చాలామంది పేషెంట్స్ డైట్ ఎలా తీసుకోవాలి మేడం ఆఫ్టర్ డెలివరీ అని అడుగుతారండి. నార్మల్ డెలివరీ అయినా సిజేరియన్ అయినా సరే డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. రికవరీకి చాలా హెల్ప్ చేస్తుంది. రీసెంట్గా ఒక పేషెంట్ వచ్చి మేడం అసలు ఇంట్లో ఏమీ ఫుడ్ పెట్టట్లేదు, అంత రెస్ట్రిక్ట్ చేసేస్తున్నారు, చాలా ఆకలేసేస్తుంది అని చెప్పారు. సో తీరా వాళ్ళ మదర్ని పిలిచి అసలు ఏం పెడుతున్నారమ్మా ఏంటి అని అడిగితే అన్ని పాతకాల పద్ధతులు చెప్పారనమాట. రోజు మొత్తంలో ఒక గ్లాస్ వాటర్ ఇస్తారు, బాగా కారం, వెల్లుల్లి కారం, రసము, బెండకాయ ఫ్రై, దొండకాయ ఫ్రై, అలా ఒక 2-3 రకాల ఫ్రైలు చెప్పారు. అదే ఫుడ్ తనకి డెలివరీ అయ్యాక 3 పూటలు అదే డివైడ్ చేసి పెడుతున్నారు. సో ఇది అంటే బాగా రూరల్ ఏరియాస్లో ఇది కామన్గా వింటామండి. కానీ ఈ ప్లేసెస్లో కూడా ఇంకా ఆ పద్ధతులు కొనసాగిస్తున్నారంటే ఆశ్చర్యంగా ఉంది. మనకి ప్రెగ్నెన్సీ అప్పుడు పక్కన కూర్చోబెట్టి బిడ్డ చాలా హెల్తీగా ఉండాలి, బిడ్డ బరువు చాలా బాగుండాలి అని చెప్పేసి ఓవర్గా ఫీడ్ చేసే వాళ్ళని చూసాము. మనకి ఎంత అవసరమో ఎంతవరకు డాక్టర్ ఎలా ప్లాన్ చెప్తారో అలా డైట్ ఫాలో అవ్వడం అనేది ప్రెగ్నెన్సీలో కానీ ఆఫ్టర్ డెలివరీ కానీ చాలా ఇంపార్టెంట్. సో డెలివరీ తర్వాత పాలు తీసుకోవచ్చు, గుడ్డు తీసుకోవచ్చు, ఆకుకూరలు తీసుకోవచ్చు, అన్ని రకాల వెజిటేబుల్స్ తీసుకోవచ్చు, ఫ్రూట్స్ తీసుకోవచ్చు, నట్స్ తీసుకోవచ్చు, రాగి జావా అవి తీసుకోవచ్చు, ఈవెన్ మిల్లెట్స్ కూడా తీసుకోవచ్చు. మిల్లెట్స్లో కూడా కొంచెం వండుకునే విధానం డిఫరెంట్గా ఉంటుంది, దాన్ని ఫాలో అయితే సరిపోతుంది. మీకు ఫుడ్ ఎలర్జీస్ ఏమీ లేకుండా ఉంటే నార్మల్ ఫుడ్ తీసుకోవచ్చు. వాటరు, బటర్ మిల్క్, కర్డ్ అన్నీ నార్మల్గా మీరు ఎలా తింటారో అలాగే తీసుకోవచ్చు. నెక్స్ట్ మీకు ఏదైనా అదర్ ఇష్యూస్ ఉండి డాక్టర్ ఒక ప్లాన్ చెప్తే దాన్ని ఫాలో అవ్వచ్చు. అలా డాక్టర్ సజెషన్ తీసుకొని మీరు డైట్ ప్లాన్ అనేది ఫాలో అవ్వడం వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆఫ్టర్ డెలివరీ తర్వాత మీరు ఫీడింగ్ ఇస్తారు. సో మీకు ఎనర్జీ లెవెల్స్ ఎంత డ్రాప్ అవుతాయి, ఆ డెలివరీ ప్రాసెస్ నుంచి మీరు రికవర్ అవ్వాలి. డైట్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో ఇంట్లో వాళ్ళు మీకు అంత రెస్ట్రిక్టెడ్ డైట్ చెప్తున్నా మీరు చెప్పండి, మా డాక్టర్ ఇలా చెప్పారు, మేము ఇది ఫాలో అవ్వాలి అని. సో అది మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్.